జనం వేలం వెర్రిగా వస్తూనే ఉంటారు. ఏంటి ఆ ఆకర్షణ, మాయ అది నాకు అర్థం కావట్లా. మేము చదువుకునే రోజుల్లో ఇప్పుడున్నటువంటి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లేదు. ఆ! అప్పుడు ఒక 3 షెడ్లు ఉండే. ఓకే. ఆ 3 షెడ్యూల్లో మహా అంటే ఒక రోజుకు ఒక 15,000 10,000 మంది వచ్చేవారు. దానిలో కూర్చోబెట్టేవాళ్ళు. అక్కడే మనకు పాలు ఇచ్చేవాళ్ళు, టిఫిన్ ఇచ్చేవాళ్ళు. అవి తెలిస్తే పొలవమని వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు ఇంత ఉద్రిక్తత లేదు. అవును. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి పర్ డే 75 నుంచి 1,00,000 దాకా వస్తున్నారు. విశేష దినాల్లో 1,20,000 కూడా వస్తున్నారు. కరెక్ట్. దానివల్ల ఏమైందంటే దర్శనము, ఒక మనిషి దర్శనం చేసుకునేటువంటి సమయం తగ్గిపోతూ వచ్చింది. క్రౌడ్ ఎక్కువైపోయింది, భక్తుల శాతం పెరిగింది బాగా. దీనివల్ల ఏమైంది, మహా అంటే 15 సెకండ్లు దర్శనం తోసేస్తారు. అంతే. సిఫారసు ఉంటే మహా అంటే 1 నిమిషం. అంతే. లేదు నీకు శుక్రవారం రోజు అభిషేకం అనుకో 20 నిమిషాలు కూర్చోబెడతారు కాబట్టి, స్వామివారం ముందు కూర్చోబెడతారు కాబట్టి ఒక 20 మినిట్స్. ఈ మధ్యలో 2 మార్లు నిద్ర కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే స్వామివారిని దర్శించుకోవాలంటే రాత్రి అంతా నిద్రపోమాట, దానివల్ల ఇక్కడ నిద్రపోతాం. ఏమే ఇక గురు శుక్రవారాల్లో నిజ పాద దర్శనము, నిజ నేత్ర దర్శనం మాత్రం లభిస్తాయి. ఆ 2 రోజులు కొంచెం మనిషికి ఓకే. అంతే. అంతకుమించి ఎక్కువ సేపు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వీలుండదు. ఇంకా ఎవరో విఐపీలు పెద్ద పెద్ద వాళ్ళు పోయినప్పుడు వాళ్లకు కొంచెం క్యూని స్టాప్ చేసి వాళ్ళకు అర్చన గిర్చన చేసి పంపిస్తారు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ. అంతే కదా. శ్రీనివాసుడు ఈ పుణ్యపురుషులకు ఎక్కువ వరాలు ఇస్తాడా, మా లాంటి మామూలు భక్తులకు తక్కువ వరాలు ఇస్తాడా? ఎక్కువ డబ్బులు వేసే వాళ్ళకి ఇస్తాడు ఆయన. అంతేనా? ఎందుకంటే ఆయన వడ్డీ కట్టద్దు, ఆయన అప్పులు ఆయనకు ఉన్నాయి. వీళ్ళైతే ఎక్కువ డబ్బులు ఇస్తారు. నువ్వు నేనేమేస్తాం, మనం ఏం అయ్యా అంటాం. అసలుకు అక్కడ హుండీ మొదట్లో లేదు, స్వామివారికి కానుకలు లేవు. అక్కడ నిలబడి వసూలు చేసుకునేవాళ్ళు. ఓకే. ఒక ఆలయాన్ని వేలం వేసేవారు బ్రిటిష్ వాళ్ళు. వాడు వేలం పట్ల ఆలయాన్ని కొనుక్కునేవాడు. 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు దాని నుంచి ఆదాయాన్ని వాడు సంపాదించుకుంటు టోల్ గేట్ల మాదిరి. సీరియస్గా? మాకు ఇది మరీ దారుణమే, తెలియదు. అంత దుర్మార్గాలు చేశారు ఎవరు, ఆంగ్లేయులు. దాని తర్వాత అన్నమయ్య గారు ఆ హుండీని పెట్టించారు. ఓకే. ఆ హుండీ కింద ఆది శంకరాచార్యులు శ్రీచక్రం వేశారు. అందుకనే నీకు దాన్ని ఏమంటాం, జనాకర్షణ యంత్రం ఉంటాం. అందుకనే ఎక్కడ లేని ఆకర్షణ అక్కడ ఉంటుంది, ఆ ఆలయానికి ఉంటుంది. అసలు ఆ కొండ మీదకి మనిషి ప్రవేశిస్తూనే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు కదా. నిలువు దోపికి కూడా సిద్ధమైపోతాడు. నిలువు దోపిడి ఎక్కడా లేదు అక్కడ తప్ప. అదే అంటున్నా, చెయ్యి అన్నట్టుంటుంది. జనాలు మొత్తం తీసేసి వేసేసి వచ్చేస్తారు. అంత జనాకర్షణ యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠించడం. ఓహో, అద్భుతం. నిజంగా మీరు అన్నట్టుగా అన్నమయ్య అంటే ఆ శ్రీనివాసుడితో అన్నమయ్య పేరు ఎంత అద్భుతంగా జోడింపబడ్డదో మీకు తెలుసు. ఏంటి ఆయన అంత ఎట్లా అన్నమయ్య ఆ వంశీకులుగా, అంటే సినిమా చూసాం మనం. అన్నమయ్య జిల్లా అయింది. మొదట్లో అయితే కడప జిల్లా రాజంపేట ప్రాంతంలో ఉన్నటువంటి తాళ్లపాక అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఆయనకు 16వ ఏట శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడు. ఓకే. అంతవరకు అన్నమయ్య మామూలు మనిషి, అంతే కదా. దర్శనం పొందిన తరువాత హఠాత్తుగా ఆయనలో నుంచి ఎక్కడ లేని కవిత్వం పొంగి పొరలసాగింది. అది నిత్య సంగీత యజ్ఞమై ప్రవహించింది. ఇక ఆయన్ను అక్కడ ఉంచకుండా ఆ యొక్క శక్తి ఆయన్ను కొండ మీదకి తీసుకుపోయింది, లాగింది. ఆయన జీవితాంతం కొండ మీదనే బ్రతికాడు. కొండ మీదనే బతికాడు, కీర్తనలు రాస్తూనే బతికాడు. ఎలా కీర్తనలు రాసేవాడు? ఉదయాన్నే వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసేవాడు, ఆ బట్టలు ఆరేసేవాడు, ఆ బట్టలు ఆరిపోయే లోపలనే ఒక కీర్తన రాసేవాడు, ఆ బట్టలు వేసుకొని లోపలికి పోయి స్వామివారి ముందర ఆ కీర్తనను పాడేవాడు. 96వ సంవత్సరంలో స్వామివారిలోకి ఐక్యమైపోయారు. ఈ మధ్యకాలంలో 96 ఏట 96 ఏట అంటే 96 సంవత్సరాలు ఆయన కొండ మీద నివసించాడు. సో ఆ విధంగా స్వామివారికి ఐక్యమైపోయాడు. ఏం కీర్తనలు గురుగారు, అవి పాడుతుంటేనే కళల్లోంచి
ఆనంద బాష్పాలు వస్తాయి అసలు. అవును. సో ఆ విధంగా జరిగింది. తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే సార్ ఆయనకు తన జీవితకాలంలో శ్రీవారు వెంకటేశ్వర స్వామి 3 మార్లు దర్శనం ఇచ్చాడని ఆయన మనముడు రాశాడు. బా బా ఇక అది అద్భుతం. ఆయన పెద్ద కుమారుడు అన్నమాచార్య పెద్ద కుమారుడు తిరుమలాచార్యులు ఆ, ఇప్పుడు ఉన్నటువంటి పుష్కరిణి ఉందిగా, ఆ పుష్కరిణి పూడికి తీయించి ఆ చుట్టూ ఇప్పుడు మెట్లు ఉన్నాయే రాతి మెట్లు అవన్నీ ఆయన నిర్మించాడు. అచ్చా అవునా. అలాగే అక్కడ మనకు భూవరాహస్వామి టెంపుల్ ఉంది కదా, ఆలయం ఉంది కదా, ఆ ఆలయాన్ని ఆయన పునరుద్ధరించాడు. అచ్చా అంతేకాకుండా ఈ బ్రహ్మోత్సవాల సమయంలో చక్ర స్నానం ఒకటి జరుగుతుంది. ఆ చక్ర స్నానాన్ని ప్రవేశపెట్టింది ఆయనే. కోయిల్ తిరుమంజనం అని ఉంది కదా, అది కూడా ప్రవేశపెట్టింది ఆయనే. ఎవరు? తిరుమలాచార్యులు. అచ్చా చక్రస్నానం అంటే లాస్ట్ రోజు జరుగుతుంది బ్రహ్మోత్సవాలు అంటే చివరి. ఆ సుదర్శన చక్రంతో పాటు అందరూ ఒక్కసారి మునిగేసి లేస్తారు. అవును అది అద్భుతమైనటువంటి, దానికోసం ఎంతో వెయిట్ చేస్తాం. నేను కూడా చాలా మార్లు మునిగినాను అవునా. చక్ర స్నానం దీంతో పాటు ఆ సుదర్శన చక్రం. అంత అదృష్టవంతులు నిజంగా. అదృష్టం ఏదో నిజంగా. భగవంతుడు ఏ జనంలో చేస్తున్న పుణ్యమో ఆ విధంగా అవకాశాలు దొరికినాయి. అన్నమయ్య సినిమా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక ఆనిముత్యం, ఒక అద్భుతం. మరి ఆ సినిమా చూస్తే అయితే కన్నుల పండుగ. ఇక దేవుడి గురించి తెలవడం లేదు, శ్రీనివాసుడు లీలలు తెలవడం కూడా మొత్తం పండిత పామర్లను అలరించిన అద్భుతం అది ఒక సినిమా నాకు తెలిసి ఇంతవరకు. ఆ సినిమా ఎట్లా తీశారు గురుగారు? అది ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గమనించాలి. అన్నమయ్య తన కీర్తనల ద్వారా శ్రీవారిని ప్రపంచానికి పరిచయం చేశాడు. అవును అన్నమయ్య సినిమాను తీసి తెలియని వ్యక్తులకంతా కూడా అన్నమయ్యను పరిచయం చేశారు. ఎస్ కీర్తనలు అన్నమయ్య రాశాడంటే అన్నమయ్య ఎట్లుంటాడో తెలియదు, తెలీదు అసలు ఆయన ఏ ఎవరో తెలీదు. ఆహారం ఎలా ఉంటుందో తెలియదు. అవును అలాంటి దాని మీద ఒక సినిమా తీసి ఒక డీటెయిల్డ్గా ఒక మూవీ తీసి సినిమా మన తెలుగు వాళ్ళు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు. దాదాపు 30 సంవత్సరాలు అయిందేమో ఆ సినిమా. అవును ఇప్పటికీ అజరామరం ఆ సినిమా. ఏమ్మా నాగార్జున ఆ పాత్రలో ఊహించుకోవడం కూడా కష్టం. అలాంటిది నాగార్జున రొమాంటిక్ హీరో. ఆ, ఇక్కడైంది ఆ, ఇక్కడ కె రాఘవేంద్రరావు Romantic. రొమాంటిక్, నాగార్జున రొమాంటిక్, Romantic. రమ్యకృష్ణ రొమాంటిక్, వీళ్ళందరితో కలిపి ఒక భక్తిభావంతో అన్నమయ్య చిత్రాన్ని తీయడం, దాన్ని తెలుగు వారు స్వీకరించడం, చూడండి accept అసలు చేయడం ఎంత అనేటువంటిది విచిత్రం. చాలా గొప్ప విచిత్రం. సుమన్ అయితే సార్ కనబడితే కాళ్ళకు మొక్కేయాలి అనిపిస్తుంది. నిజంగా దేవుడేనేమో వెంకటేశ్వరుడు. అంత గొప్పగా ఎలా కుదిరిందండి. ఆ తర్వాత ఆయన ఎన్నిట్లలో చేశాడు కానీ అక్కడ కుదరదు. అంత రాల కొన్ని పాత్రలు వేసిన తర్వాత ఇంకా మనిషి కదా. ఇంకా వేరే పాత్రలు వేస్తే అతను స్వీకరించారు. మళ్ళీ వెంకటేశ్వర స్వామిలో వేసినా కుదరలే ఆయనకి. దీంట్లో కొన్ని సమస్యలు వచ్చినాయి వాళ్ళకు. వాళ్ళు అన్నమయ్య సినిమాను తిరుమల కొండ మీదనే షూట్ చేయాలి అనే ఒక ఆలోచనతో స్క్రిప్ట్ అంతా తయారు చేసుకున్న తర్వాత, తారాగణాన్ని చూసుకున్న తర్వాత ఓకే అంతా రెడీ చేసి సిద్ధపడి ఇంకా షూటింగ్కు వెళ్ళాలి అని చెప్పేసి టీటీడీ బోర్డుకు అర్జీ పెట్టుకున్నారు. ఓకే అయ్యా ఇట్లా మేము అన్నమయ్య అనేటువంటి భక్తి భావంతో, అన్నమయ్య అనేటువంటి చిత్రాన్ని భక్తి భావంతో తీయదలుచుకున్నాం, కొండ మీద సినిమా షూటింగ్ జరుపుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి పెట్టుకున్నారు. పెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారంటే రిజెక్ట్ చేసి ఒక కారణం రాశారు. కొండపైన కమర్షియల్ కార్యకలాపాలకు నిషేధించడం జరిగింది కాబట్టి మీ అర్జీని తిరస్కరిస్తున్నాము అని చెప్పేసి తిరస్కరించారు. అయ్యా మేము ఇట్లా అన్నమయ్య షూటింగ్ చేసుకోవాలనుకుంటున్నాము, మీరేమో మా అర్జీని తిరస్కరించారు, పునఃపరిశీలన చేయమని మళ్ళీ మేము అర్జీ పెట్టుకుంటామని మళ్ళీ పెట్టుకున్నారు. మళ్ళీ పెట్టుకుంటే సేమ్ కారణం మీద రిజెక్ట్ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు